अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। कांग्रेस के सीनियर कायदीन ने इस प्रोग्राम में शिरकत की और लोगों से सरपंच तुलारी मोगलम्मा को वोट देने की अपील की, जो कांग्रेस के उम्मीदवार हैं, जिन्हें संगारेड्डी जिले के पुलकल मंडल के पेदारेड्डी पेटा गांव में मैदान में उतारा गया है। ప్రజలకందరికీ నమస్కారము। నా సతీమణి తలారి ముగులమ్మ కాంగ్రెస్ దామోదర్ సార్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా పెదరిపేట సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది। గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేయడం ఏమనగా, మా సతీమణికి కత్తెర గుర్తు వచ్చింది। కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలందరూ ఈ ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతోని మాకు గెలిపించగలరని గ్రామ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను। సంగారెడ్డిపేట గ్రామ పంచాయతీ ఎన్నికలు 14 తారీఖు కావస్తున్న సందర్భంగా ఒక దుర్మార్గునికి ఒక సన్మార్గునికి నడుస్తున్నటువంటి ఎలక్షను। ఆ దుర్మార్గుడు చేసిన పనులు చెప్పుకుంటున్నాడు, కానీ ఈయన 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో రోడ్లు పోయించి మోర్లేయించి 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని ఆడు చేయలేదు। నిన్న మొన్న చేసి నేను చేసుకోని చెప్పుకోవడం ఒక గర్వం తప్ప ఏం లేదు। ఆడు చేసిన పనులన్నీ చెడు పనులే, ప్రతి గల్లీకి చేసిన అంటున్నాడు, కానీ ప్రతి 10 గల్లీకి చేసిండు। 10 గల్లీల 10 నీచ్ పనులే ఉన్నాయి, కానీ మంచి పనులు ఒకటి లేవు। ఇట్లాంటి దుర్మార్గుని గెలిపించి మనం పాడు కాకుండా సన్మార్గుని గెలిపించి మనం అభివృద్ధి చేసుకొని సన్మార్గమైన ఫ్యామిలీలను కూడా కొన్ని ఇడిపించిండు వాడు। వాని ద్వారా మనం పోతే ఆ ఫ్యామిలీలు మన ఉసురు ముడుతుంది, కాబట్టి మనమంతా కత్తెర గుర్తు కోటేసి మొగులమ్మని గెలిపించి మన అన్న మాణిక్యరెడ్డి రమేష్ పటేల్, మాజీ సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ మల్లయ్య, నాగార్జున్, ఎంప్లాయీస్ అనంతం గారి ఆధ్వర్యంలో మనము సర్పంచ్గా గెలిపించి మన నాయకత్వాన్ని నిరూపించుకుంటామని చెప్పి అందరితో మనవి చేస్తూ లాల్ సలాం। గ్రామ ప్రజలకు నమస్కారం। నేడు 14 తారీఖు నాడు జరిగేటటువంటి ఎలక్షన్స్ ఒక దుర్మార్గునికి, ఒక గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఆదుకునే ఒక నాయకునికి జరుగుతున్నటువంటి ఈ పోరాటం, మన చేపలు పట్టేవాడు నెర్రెను గుచ్చి ఎరవేస్తున్నట్టుగా పెద్దరెడ్డిపేట గ్రామానికి కొన్ని పనులను ఆశ చూపిస్తూ ఎంతో మందిని బడుగు బలహీన వర్గాలను నాశనం చేస్తున్నటువంటి వ్యక్తికి, ప్రతి ఇంటిలో ప్రతి పనికి ఆదుకున్నటువంటి వ్యక్తికి జరుగుతున్న ఈ పోరాటంలో పెద్దారెడ్డిపేట గ్రామంలో ముగులమ్మ గారికి కత్తెర ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని పెద్దారెడ్డిపేట గ్రామ ప్రజలకు, ఓటర్ మహాశైలకు అందరికీ నా యొక్క మనవి విజ్ఞప్తి। గ్రామ ప్రజలకు నమస్కారం। పెద్దరెడ్డిపేట గ్రామంలో సరే అందరూ ఇంతకుముందు గతంలో అందరూ చెప్పారు, విషయం ఏంటంటే మొగలమ్మ అంజయ్య అనేటోళ్ళు చాలా సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తారు ఊర్లో। ఇప్పుడు ఈయన ఇంతకుముందు ఎంప్లాయీగా ఓడిఎఫ్లో ఎంప్లాయీ చేసిండు। ఆయన గురించి ఇక మనం చెప్పుకుంటూ పోతే స్వీట్ ఎంత తీయ ఉంటుంది, మిరపకాయ ఎంత కారం ఉంటుంది అన్నట్టు ఉంటుంది। ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు। రెండో విషయం ఏంటంటే, అంజయ్య ప్రతి ఇంట్లో ప్రతి మంచి శుభకార్యం కానీ ఏ చెడు కార్యం కానీ ప్రతి దాంట్లో పాలు పంచుకుంటాడు। గతంలో ఒక అనుభవం ఉంది, ఆయనకు పని చేసిన అనుభవం ఉంది, కాబట్టి కత్తెర గుర్తుకేసి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థన। రెండోది, దామోదర్ ఆశీస్సులు అంజయ్యకు ఉన్నాయి। మాజీ ప్రజెంట్ మంత్రి వర్యులు దామోదర్ గారు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి। 10 వార్డు మెంబర్లను కూడా గెలిపించగలరని కోరుతున్నాను, గెలిపించగలరని। నాగార్జునరాజు, నేను పెద్దరెడ్డిపేట నివాసిని, అయితే ఉద్యోగ రీత్యా బిహెచ్ఎల్లో ఉంటున్నాను। అయితే మా గ్రామం మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము, అప్పట్లో ఏమి వసతులు లేక చాలా ఇబ్బందులు ఉంటుంది। తర్వాత ఈ 35 ఏళ్ళ నుంచి మంచిగా డెవలప్మెంట్ జరుగుతుంది। గతంలో ఉన్న మన నాయకులంతా కూడా మంచిగా నిరంతర ప్రక్రియతోటి రోడ్లు, డ్రైనేజు, కరెంటు, తాగే నీరు ఇలాంటివన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు। రైతులకు కూడా సాయం చేస్తున్నారు। ఇలాంటి ప్రక్రియ లోపల మా ఊరిలో ఉన్నటువంటి అంజయ్య అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇట్లాంటి అభివృద్ధిలో పాటుపడుతున్నాడు। ఇంతకుముందు కూడా ఎంతోమంది సర్పంచులను గెలిపించిన అనుభవం ఆయనకుంది। ఇప్పుడు స్వయంగా ఆయన భార్య అయిన మొగలమ్మ గారిని కూడా నిలబెట్టాము। ఈ అవకాశం ఉంది కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది, నిలబడ్డాము।
నిలబెట్టారు. అయితే ఆమెను అత్యధిక మెజారిటీ చేసి సర్పంచ్గా గెలిపించాలని నా యొక్క ప్రార్థన. మరియు ఈ కత్తెర గుర్తు, ఆమె కత్తెర గుర్తు కాబట్టి కత్తెర గుర్తుకు అధికంగా ఓట్లు వేయాలి. దాంతోపాటు ఆమెతో పాటు 10 మంది మెంబర్స్ నిలబడిండ్రు, వార్డు మెంబర్స్, వాళ్ళని కూడా గెలిపించాలని నా యొక్క ప్రార్థన. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఈమెకు అపోజిట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా అయితే వాళ్ళు నిలబడారు, వాళ్ళది ఎక్కువ మైనస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని గెలిపించవద్దు, వాళ్ళకి ఓట్లు వేయదు. ఆ మైనస్ పాయింట్స్ అని చెప్పుకుంటూ పోతే మన విలువనే వస్తుంది. ఎందుకంటే మన ఊరు వ్యక్తి, అతను ఒక ఉద్యోగము మధ్యలో వదిలేసి రిజైన్ చేసి వచ్చాడు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ దురాలోచనతో వచ్చాడు. ఇక్కడ ఏదో సంపాదించుకుందాం, కోట్లు వస్తాయి, ఇక్కడ డ్యామ్ ఉంది, ఇంకేదో అమ్ముకుందాం, ఏదో గవర్నమెంట్ భూములు అమ్ముకుందాం, ఇలాంటివన్నీ దుర్మార్గం ఆలోచనతో వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన కొన్ని వ్యక్తిగతమైన పనులు కూడా ఆయన చెడు కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈయన చెడు కార్యక్రమాల్లో ఆయన భార్య కూడా సపోర్ట్ చేస్తుంది, ఖండిస్తలేదు. ఆయన భార్యనే నిలబడింది అపోజిట్గా. అలాంటప్పుడు ఆయన భార్యకి ఎందుకు ఓటేయాలి? వాళ్ళు ఏమి చేయరు, చేసినట్టు చూపిస్తారు, డబ్బు కూడా పంచుతామని అంటారు, ఆశపడకూడదు. మనము జాగ్రత్తగా ఆలోచించి మొగులమ్మ అనే ఈ వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. ఈమె కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి కత్తెరకు ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే నేను ఊరు బయట ఉండి కూడా ఊరిని గమనిస్తున్నాను. ఊరు బయట ఉన్న వాళ్ళందరం కూడా ఈ మొగలమ్మకే సపోర్ట్ చేస్తున్నాం, ఎంప్లాయీస్ కానీ బయట బద్దమైన వాళ్ళందరం కూడా కానీ. కాబట్టి దయచేసి మొగలమ్మ ఓటేసి గెలిపించాలని నా యొక్క ప్రార్థన.